నిన్న కరుణ్ నాయర్ ఢిల్లీని ఏం గెలిపించలేదు, సెంచరీలు చేసి సంబరాలు చేసుకోలేదు. జస్ట్ ఆడాడు అంతే. ఆట ఎలాంటిది అంటే ప్రత్యర్థి టీంలో ఈడు తోపు బౌలర్ రా, వాడిని జాగ్రత్తగా అడ్డుకోవాలి అనుకుంటాం చూడు, వాడినే టార్గెట్ చేసి ఆడాడు. వీడి బౌలింగ్ కి ప్రపంచంలో ఎవడైనా భయపడాల్సిందే అనే రేంజ్ లో బౌలర్ ఉంటాడు చూడు, వాడినే ఉతక్కొట్లు కొట్టాడు. ఎందుకు అంత కసి అంటే తన జర్నీ మామూలుది కాదు. మరి ఇప్పుడు కరుణ్ నాయర్ వయసు 32 అంటే జనరల్ గా క్రికెట్ లో రిటైర్మెంట్ కోసం ఆలోచించే వయసు అది. కానీ కరుణ్ జట్టులో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు 2016లో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ బాది వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా చరిత్రకెక్కిన కరుణ్ నాయర్ ఆ తర్వాత మెల్లిగా టీంలో స్థానాన్నే కోల్పోయాడు. 2022లో ఆఖరిసారి ఐపీఎల్ లో కనిపించిన కరుణ్ నాయర్ 3 ఏళ్లుగా ఐపీఎల్ లో ఆడిందే లేదు. రంజీ ట్రోఫీలు, విజయ్ హజారే ట్రోఫీల్లో వందల పరుగులు చేస్తున్నా ఆ ఒక్క ఛాన్స్ మాత్రం మళ్లీ రాలేదు కరుణ్ నాయర్ కు. ఈ ట్వీట్ చూడండి, 2022లో రాసుకున్నాడు, డియర్ క్రికెట్ ఇంకొక ఛాన్స్ ప్లీజ్, ప్రూవ్ చేసుకుంటా అని. అక్కడితో ఆగిపోలేదు. అవకాశాలు రాకపోయినా సొంత టీం కర్ణాటక మాకు నువ్వు అక్కర్లేదని తీసి పక్కన పడేసినా భయపడిపోలేదు. ఆట వదిలేసి పారిపోలేదు. విదర్భ జట్టుకి మారాడు. కర్ణాటక నుంచి గడిచిన 2 ఏళ్లుగా దేశవాళీలో విదర్భ తరఫున ప్రభంజనమే సృష్టిస్తున్నాడు. అయినా జాతీయ జట్టుకు మాత్రం పిలుపు రాలేదు. ఇక ఉన్నది ఒకే ఒక్క ఆశ, ఐపీఎల్. అదృష్టం కొద్దీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 50 లక్షల రూపాయలకే కరుణ్ నాయర్ ను కొనుక్కుంది. ఎందుకు కేవలం అంటున్నా అంటే 2018లో అతని రేటు 5,60 లక్షల రూపాయలు కాబట్టి. సరే, ఛాన్స్ వచ్చిన 4 మ్యాచ్ల్లోనూ ఆడడానికి చోటే లేదు కరుణ్ నాయర్ కి. నిన్న మ్యాచ్ లో 3వ డౌన్ లో దిగాడు. దొరికిన బౌలర్ ని దొరికినట్లు అక్కడ ఉన్నది బూమ్రానా బౌల్టా అని చూడకుండా విరుచుకు పడిపోయాడు. మ్యాచ్ ఆడడంతోనే సగం జీవితం గెలిచిన కరుణ్ నాయర్ 40 బాల్స్ లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేసి ది గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఐపీఎల్ ఇచ్చాడు. ఏకంగా 222 స్ట్రైక్ రేట్ తో 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు. పొరపాటున సెంచరీ మిస్ అయ్యాడు గానీ, లేదంటే కరుణ్ నాయర్ చూపించిన దూకుడికి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం అనేది జరుగుండేదే కాదు. మొత్తంగా ఓటమిని ఒప్పుకోకుండా ఓర్పుతో ఎదురు చూస్తూ తన ప్రతిభను మరింతగా సానపట్టుకుంటూ అవకాశం దొరకగానే తనను ప్రూవ్ చేసుకున్న తీరుతో కరుణ్ నాయర్ జెర్సీ సినిమాలో నాని ట్రైన్ దగ్గర అరిచిన అరుపు కంటే చాలా పెద్దగానే అరిచాడు.